అసలు డబ్బు సంపాదించడం అంటే ఏంటి? అదొక లెక్కల సబ్జెక్టా లేక అది కేవలం తెలివితేటలకు సంబంధించిన విషయమా? మనలో 90% మంది ఇలాగే అనుకుంటారు. బాగా చదువుకున్నవాడు, మ్యాథ్స్ బాగా వచ్చినవాడు మాత్రమే రిచ్ అవుతాడని నమ్ముతారు. కానీ నిజం ఏంటంటే డబ్బు అనేది మన జేబుకు సంబంధించిన విషయం కాదు. అది పూర్తిగా మన బుర్రకి, మన ఎమోషన్స్ కి సంబంధించిన విషయం. అందుకనే ది సైకాలజీ ఆఫ్ మనీ అనే పుస్తకంలో ఫైనాన్షియల్ సక్సెస్ అనేది మనకు ఎంత తెలుసు అనే దానికంటే మనం ఎలా ప్రవర్తిస్తాం అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. అంటే ఇది నాలెడ్జ్ కాదు, ఇది ఒక బిహేవియర్, ఇది ఒక స్మార్ట్ స్కిల్. మరి ఆ స్కిల్ ని మనం ఎలా మాస్టర్ చేయాలి, డబ్బును చూసి భయపడకుండా దాన్ని మన కంట్రోల్లో ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనందరిలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటి? మనం రిచ్ గా ఉండటానికి, వెల్తీగా ఉండటానికి మధ్య ఉన్న తేడాన్ని గమనించకపోవడమే. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక ఖరీదైన కారునో లేకపోతే పెద్ద బంగ్లానో చూసి వాళ్ళు ఎంత రిచ్చో కదా అనుకుంటాం. కానీ మనం చూస్తుంది కేవలం వాళ్ళ ఖర్చు పెట్టిన డబ్బుని మాత్రమే. వాళ్ళ లోపల ఎంత దాచుకున్నారు, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, వాళ్ళ అప్పులెన్ని, ఇవేవి మనకు కనిపించవు. మనం రిచ్నెస్ ని చూసి మోసపోతున్నాం. రిచ్ అంటే ఖరీదైన వస్తువులు కొని గొప్పగా చూపించుకోవడం. కానీ వెల్తీ అంటే ఖర్చు పెట్టకుండా దాచుకున్న డబ్బు, బయటకు కనిపించిన ఆస్తి. సమస్య ఏంటంటే మనం ఇతరులకు గొప్పగా కనిపించడం కోసం మన దగ్గర ఉన్న డబ్బుని ఖర్చు పెట్టి రిచ్ గా ఫీల్ అవుతున్నాం. కానీ మనకు నిజమైన స్వేచ్ఛనిచ్చే వెల్తీని నిర్మించుకోవడం లేదు. ఆడంబరాలకు పోయి అసలైన సంపద కోల్పోవడమే ఇప్పుడు మనకున్న అసలైన సమస్య. ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం మనం లైఫ్ ని, సక్సెస్ ని జడ్జ్ చేసే విధానం. మనం అనుకుంటాం కష్టపడితే చాలు సక్సెస్ గ్యారంటీ అని. కానీ ఇక్కడ అదృష్టం మరియు రిస్క్ అనే రెండు అంశాలు కూడా కీలకం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బిల్ గేట్సే. ప్రపంచంలో లక్షలాది మంది స్టూడెంట్స్ ఉండగా బిల్ గేట్స్ మాత్రమే కంప్యూటర్స్ అందుబాటులో ఉన్న లేక్ సైడ్ స్కూల్లో చదవడం ఆయన అదృష్టం. ఆ ఒక్క ఛాన్స్ ఆయన జీవితాన్ని మార్చేసింది. మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అంటే మనం మన సక్సెస్ లో లక్ ఫ్యాక్టర్ ని, ఫెయిల్యూర్ లో రిస్క్ ఫ్యాక్టర్ ని ఒప్పుకోలేకపోతున్నాం. ఇతరుల సక్సెస్ అయితే వాడు గ్రేట్ అని, ఫెయిల్ అయితే వాడు సూపర్ పోతని ఈజీగా జడ్జ్ చేస్తాం. ఈ కంపారిజన్ వల్లే మనం అనవసరమైన పోటీలో పడి ఉన్న డబ్బుని, ప్రశాంతతని పోగొట్టుకుంటున్నాం. మరి దీన్ని అధిగమించడం ఎలా? సింపుల్ అండి. డబ్బు సంపాదించడం వేరు, దాన్ని నిలబెట్టుకోవడం వేరు అని గుర్తించాలి. డబ్బు సంపాదించడానికి రిస్క్ తీసుకోవాలి, ఆశ ఉండాలి, పాజిటివ్ గా ఆలోచించాలి. కానీ సంపాదించిన డబ్బుని నిలబెట్టుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా భయం ఉండాలి. అవును, నాకు వచ్చిన ఈ విజయం శాశ్వతం కాదు, ఏ రోజైనా పోవచ్చు అనే చిన్న భయం మనలో ఉండాలి. ఆ భయమే మనల్ని అనవసరపు ఖర్చుల నుంచి కాపాడి మనం ధనవంతులుగా కొనసాగేలా చేస్తుంది. దీన్ని అధిగమించడానికి మరో పవర్ఫుల్ మంత్రం చాలు. మనం ఎంత సంపాదించినా నాకు ఇది చాలు అనే సంతృప్తి లేకపోతే మనం జీవితాంతం పరిగెడుతూనే ఉంటాం. ఆశకు అంత ఉండదు. కానీ మన ఆనందానికి ఒక గీత గీసుకోవాలి. ఆ చాలు అనే భావన ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మీరు ఇతరులతో పోల్చుకోవడం ఆపేస్తారు. ఎప్పుడైతే పోల్చుకోవడం ఆపేస్తారో అప్పుడే మీకు అసలైన ప్రశాంతత దొరుకుతుంది. సోషల్ స్టేటస్ కోసం కాకుండా మీ సొంత భద్రత కోసం డబ్బుని వాడటమే దీనికి ఏకైక సొల్యూషన్. చివరగా మన లైఫ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలంటే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. డబ్బు మనకిచ్చే అత్యున్నతమైన బహుమతి వస్తువులు కాదు, టైం. మీకు నచ్చిన పనిని మీకు నచ్చినప్పుడు, మీకు నచ్చిన వాళ్ళతో చేసే స్వేచ్ఛని ఇవ్వడమే డబ్బు యొక్క నిజమైన విలువ. మీరు రేపు ఉదయం లేచి ఈ రోజు నేను ఎవరి దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదు, నా టైం నా ఇష్టం అని ఒప్పుకోగలిగితే అదే నిజమైన సక్సెస్. కాబట్టి ఈ రోజు నుంచి ఒక పని చేయండి. లోకం ఏమనుకుంటుందో అని ఖర్చు పెట్టడం ఆపేయండి. రాత్రి ప్రశాంతంగా నిద్ర పట్టేలాగా మీ ఆర్థిక నిర్ణయాలు తీసుకోండి. డబ్బు అనేది మిమ్మల్ని బానిసలుగా చేసేది కాకుండా మీకు స్వేచ్ఛనిచ్చే సాధనంగా మార్చుకోండి. మీకంటూ ఒక సొంత ఫైనాన్షియల్ గేమ్ ఆడండి. ఎందుకంటే చివరికి మిగిలేది మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించే నెంబర్లు కాదు, ఆ డబ్బు మీకు ఇచ్చిన స్వేచ్ఛ, ప్రశాంతత మాత్రమే. మారడానికి రేపో ఎల్లుండో కాదు, ఈ రోజే కరెక్ట్ సమయం. కాబట్టి మారిపోండి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.